పరిచర్యలో కొత్త నిబంధన స్త్రీలు గురించి మనం ధ్యానించుకుందాం. నిజంగా దేవుని యొక్క మాటలు, బలమైన మాటలు మనం వినడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కదా మన జీవితంలో ప్రభు చేయబోతున్నాడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు దయచేసి చదువుకుందాం. 12 మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులకును తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. పరిచర్యలో కొత్త నిబంధన స్త్రీలు, యేసును పోషించే స్త్రీలుగా వీరున్నారు ఇక్కడ. అందుకే మనం చూస్తున్నాం చూడండి, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. వీరు ఎలాంటి స్త్రీలో తెలుసా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఈరోజు స్త్రీల మీటింగ్లో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యేసును పోషించే స్త్రీలు, లేకపోతే యేసుకు ఉపచారం చేసే స్త్రీలు. హల్లెలూయా. నిజంగా అందుకని తనకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఉదయం ఈ మధ్యకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసును పోషించే స్త్రీలుగా ప్రభు మనల్ని పెట్టాడు. హల్లెలూయా. యేసు ఎవరినంట? మనుషులు కాదు, యేసునే దేవుణ్ణే పోషించే స్త్రీలుగా ప్రభు మనల్ని పెట్టాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. నిజంగా ఈ మాటలు చదువుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, ఆశీర్వవంతుడు, ఆశీర్వదించేవాడు. ఆయన మళ్ళీ ఆశీర్వాదపు కర్తైన దేవుడు ఆయన. ఈరోజు మనము ఆయన్ని పోషిస్తున్నాం కదా, మనము ఆయన్ని ఉపయోగం చేస్తున్నాం, ఉపచారము చేస్తున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డ. నిజంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యనే పోషించే స్త్రీలుగా ఈరోజు మనల్ని పెట్టాడు ఇక్కడ. అందుకే మనం చూస్తున్నాం చాలామంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యను యోహన్నాయు సూసన్నాయు అతనితో కూడా నుండిరి. వీరందరూ కూడా ఎలాంటి వారో తెలుసా? దేవుని చేత, యేసయ్య చేత రక్షించబడ్డారు. అపవిత్రాత్మ చేత బాధపడుతున్న వారు విడుదల పొందిన స్త్రీలే. అంటే యేసయ్య చేత వారందరూ ఆశీర్వదించబడిన వారు, యేసయ్య చేత రక్షించబడిన వారు. వీరందరూ ఒక టైం వచ్చేసిందంట. ఆ టైం ఏంటి తెలుసా? ఆ పరిస్థితి ఏంటంటే, వీరే యేసయ్యకి ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం. అందుకే అంటున్న, వీరును ఇతరుల అనేకులను దేవుడు నిజంగా అలాంటి ధన్యత ఈ స్త్రీలకు ఇచ్చారు. ప్రియదేవుని బిడ్డ, చాలామంది స్త్రీలు ఉన్నారు, వారికి లేని ధన్యత నిజంగా యేసు ప్రభువు వారు ఏం చేశారు? వీరికి అలాంటి కృపను, ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చారు. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, యేసునే పోషించే స్త్రీలుగా మనం ఉండాలి. యేసుకే ఏం తక్కువ లేదు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాల కర్తైన దేవుడు. ఆయన మనం పోషించమంటే అది కాదు. కానీ ఒక పరిస్థితి వస్తుంది, ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో యేసయ్యకి ఏ విధంగా నువ్వు కార్యం చేసి, యేసయ్యకి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు, యేసయ్యకి ఏ విధంగా సహాయకరంగా ఉన్నావు. అందుకే యేసు ప్రభు వారు ప్రతిసారి అటు వెళ్తూ ఉన్నప్పుడు మార్తా మరియ లాజరు కుటుంబం అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడల్లా కూడా ఏం చేసేవాడంటే, మార్తా మరియ లాజరు వాళ్ళ ఇంటికి వచ్చేవాడంట. ఎప్పుడైతే వస్తారో నిజంగా వారు చాలా సంతోషం. ఎందుకు దేవుడు వారిని ఆ విధంగా అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు? లాజరు, చనిపోయిన లాజరుని యేసు ప్రభువు వారు బ్రతికించాడు. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, వీరు దేవునికి ఉపచారము చేశారు, యేసయ్యకు ఉపచారం చేశారు. అందుకే ప్రతిసారి యేసు ప్రభువు వెళ్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు వీరింట్లో ఉండేవాడంట. వీరు ఏం చేసేవారు? యేసయ్యకు ఉపచారం చేసేవారు, మంచి భోజనం చేసేవారు, ఆయనకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించేవారు. వారికి ఏమేమి అవసరమో, యేసయ్యకి ఏం కావాలో అన్నీ కూడా వారు ఏం చేసి ఆతిథ్యం ఇచ్చేవారు.
యేసేకు ఉపచారం చేసేవారు. అందుకే కాబోలు లాజర్ని దేవుడు ఏం చేశాడు? లేపాడు. చనిపోయిన లాజర్ ఎన్ని రోజులు అయింది చనిపోయండి? ఎన్ని రోజులు? 3 రోజులు అయింది. 3 రోజులు అయిన చనిపోయిన లాజర్ యేసుప్రభు ఏం చేశాడంట? లేపాడు. ఆ లాజర్ సమాధి ఎదుట ఆ మార్తా మరియా కొంతమంది ఉన్నారు, అక్కడ ఉన్న చాలామంది ప్రజలు ఉన్నారు. వారి మధ్యకు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత యేసుప్రభు వారు ఏం చేశాడు? ఆ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. వారి సహోదరులు అంటున్నారు, అయ్యా మీరు ముందే వచ్చినంటే నా సహోదరుడు లాజర్ చనిపోయేవాడు కాదయ్యా. హల్లెలూయా. నా తమ్ముడు సహోదరుడు చనిపోయేవాడు కాదు. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, లాజర్ చనిపోలేదు, అతడు నిద్రిస్తున్నాడు. సరే అని ఏం చేశారంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంట? 2 చేతులు పైకి ఆకాశం వైపు పైకి ఎత్తి ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తులు చెల్లించి, హల్లెలూయా, ఏం చేస్తున్నారు? యేసయ్య కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏం చేస్తున్నారు? లాజరు అని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే ఆ ప్రేత వస్త్రాలతో ఉన్న లాజరు ఏమయ్యాడో తెలుసా? బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఎట్లా వచ్చాడు? ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చాడు. అలా ఎంత అర్థమైన విషయం. యేసుప్రభు వారు అక్కడ ఏం చేసి కృతజ్ఞతాస్తులు, తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేశాడు. వెంటనే ఆ చనిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చాడు. వెంటనే యేసు అంటున్నాడు, వెంటనే అతనికున్న ప్రేత వస్త్రాలు తీసేయండి. హల్లెలూయా. తీసేశారు. అతనికి కొంచెం ఆహారాన్ని తినిపించారు ప్రేదని బట్టి. నిజంగా ఎంత అర్థమైన విషయం. ఎందుకు ఆ విధంగా, ఎందుకు ఆ కుటుంబం అంటే యేసేకి ఇష్టం అంటే, నిజంగా వారు ఆ కుటుంబం అంతా కూడా యేసేకి యేసుని ఎంతగానో ఇష్టపడేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, ఉపచారం చేసేవారు ప్రేదని బిడ్డ. అందుకే వారి కుటుంబం అంటే ఇష్టము కాబట్టి చనిపోయిన 3 రోజుల చనిపోయిన లాజర్ని ఏం చేశాడు? యేసయ్య తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కొత్త నిబంధనలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారు పరిచర్య ఉపచారం చేసే స్త్రీలుగా ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, కొత్త నిబంధనలో ఉన్న స్త్రీలు, ఉపచారం పరిచర్య చేసే స్త్రీల గురించి మనం ధ్యానించు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? యేసుప్రభు వారినే పోషిస్తున్నారు. ఎంత అర్థమైన విషయం. హల్లెలూయా. యేసుప్రభు వారు మన ఇంటికి వస్తే ఏమవుతుంది? మన ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. ఆయన మన ఇంట్లో నివాసం చేస్తే మన కుటుంబాలు, మన జీవితాలు, మొత్తం అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుప్రభు వారు మన ఇంట్లో రావాలి, ఆయన మన ఇంట్లోకి అడుగు పెట్టాలి. స్త్రీలుగా మనం ఆశిస్తూ ఉంటాం, యేసుప్రభు వారు నా ఇంట్లో ఉంటే, ఆయన సన్నిధి నా కుటుంబంలో ఉంటే, నా ఇంట్లో ఉంటే ఎంతో బాగుంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుందని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ సన్నిధి చేత నా కుటుంబాన్ని నింపండి అయ్యా, మీరు నా గృహంలో నివాసం ఉండండి అయ్యా, మీరు నా ఇంట్లో నివసించండి అని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం. హల్లెలూయా. నిజమే, మంచి ప్రార్థనే. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఖచ్చితంగా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు యేసుప్రభు వారికి ఉపచారం చేసే వ్యక్తిగా ఉండాలి, దైవ సేవకులకు ఉపచారం చేసే వ్యక్తిగా ఉండాలి, దైవ సేవకుల్లో సేవలో నువ్వు పాల్గొనేటట్లుగా ఉండాలి ప్రియమైన బిడ్డ. కొత్త నిబంధనలు చాలామంది స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రియమైన బిడ్డ. నిజంగా ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే చూడండి, అందుకే ప్రతిసారి స్త్రీలుగా మన కుటుంబంలో యేసయ్యను ఆహ్వానించాలి. ఏ కుటుంబం అయితే యేసయ్యను ఆహ్వానిస్తుందో ఆ కుటుంబము అద్భుతమైన కుటుంబంగా మారుతుంది. అందుకే ఈ కుటుంబం అంటే యేసయ్యకి ఇష్టం. లాజరు, మార్తా, మరియా, చూడండి ఈ 3 వ్యక్తులు కూడా చాలా యేసుప్రభు వారంటే ఎంతో ఇష్టం. పరిగెట్టుకుంటూ పనిచేసేవారు, అలలు పరిగెట్టుకుంటూ ఆయనకి ఆహ్వానించేవారు, పరిగెట్టుకుంటూ వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. మార్తా మరి 2 ఉన్నారు. మార్త ఏం చేసేది? పనులు చేసేది. బాగా ఇంట్లో వెళ్ళి వంట రూమ్లో, కిచెన్లోకి వెళ్ళి చక్కగా ఆయనకి ఏం తింటాడో తెలుసుకొని, ఏం ఆహారం ఇష్టమో తెలుసుకొని చక్కగా వండి పెట్టేది. మరి ఏం చేసేదో తెలుసా? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండేది. 3 క్యారెక్టర్స్ ఉన్నారు, 3 ఉన్నారు ఆ కుటుంబంలో. 3 కూడా ఒక విధంగా లేరు కానీ, ఒకే విధంగా లేరు కానీ వారు దేవుని కొరకు ఎంతో కష్టపడేవారు. మార్తేమో అతని ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంది, మరి ఏమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినే వ్యక్తిగా ఉంది. లాజర్ ఏం చేసేవాడు? వీరికి ఏం కావాలో కొని తెచ్చేవాడు. హల్లెలూయా. నిజంగా ప్రియమైన బిడ్డ, ఈ కుటుంబం అంటే ఎంతో ఇష్టము ప్రభు. అందుకే చనిపోయిన లాజర్ను ప్రభు ఏం చేశాడు? లేపాడు. మార్తేమో వంటగదిలోకి వెళ్ళి
యేసుప్రభు నా ఇంటికి వచ్చారు, ఈరోజు ఏం వండాలి, ఏ స్పెషల్ చేయాలో ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచిస్తూ రకరకాల వంటలు ఏసకి చేసి పెట్టేది. యేసుప్రభు వస్తే ఒక్కరే రాడు ఎప్పుడు కూడా కదా, ఆయన చుట్టూ ఆయన వెనక చాలామంది 11 మంది శిష్యులు అంత మాత్రంగా చాలామంది ఉండేవారు ఆయన చుట్టూ. ఇక్కడ అంతమందికి చేసి పెట్టాలి కదా, నిజమే కదా. ఒకసారి ఆలోచించండి, స్త్రీలకు కుటుంబాల్లో మన కొన్నిసార్లు ఎవరైనా అనుకోకుండా వచ్చారనుకోండి, ఒకరో ఇద్దరు వస్తే వెంటనే మనం పెట్టచ్చు. కానీ ఒక 5 మంది 10 మంది వస్తే ఏం చేస్తాం, మనం సనుగుతూ ఉంటాం, గొరుగుతూ ఉంటాం. చెప్పి రావచ్చు కదా, ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఒక మెసేజ్ చేయొచ్చు కదా వస్తున్నామని అని కొన్నిసార్లు మనసులో సనుగుతూ ఉంటాం కదా. మనందరి జీవితాల్లో కుటుంబాల్లో స్త్రీలలో ఇది సహజం. మన భర్త కొన్నిసార్లు చెప్పకుండా కొంతమంది తీసుకొస్తుంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన మనసులో పైకి చెప్పలేం కానీ మనసులో ఒకలాంటి సనుగు, హల్లెలూయా, ఎందుకు చెప్పకుండా తీసుకొచ్చారు, చెప్పి తీసుకురావచ్చు కదా అని సనుగుతుంటాం. చూడండి, యేసుప్రభువారు వారింటికి వస్తున్నారంటే యేసయ్య వెనక ఎంతోమంది ఉన్నారు, వారందరికి చేసి పెట్టాలా లేదా? ఒకసారి ఆలోచించండి. అందరికి చేసి పెట్టాలి. మార్త ఏం చేసిందంట, విస్తారంగా పనులు, ఇంకా వారు యేసుప్రభు వచ్చారు, యేసుప్రభు వారు వెనుక చాలామంది ఉన్నారు కాబట్టి వారందరికీ చేసి పెట్టాలనే ఆశ ఆమెలో ఉంది. అందుకే ఏం చేస్తుండేది, చక్కచక్కగా ఏం చేస్తుంది, తొందరగా పనులు చేసేది. మరి ఏం చేసేది తెలుసా, మార్తలాగా మరియ లేదు, వీరిద్దరిలాగా లాజరు లేడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మరి ఏం చేస్తుంది, అవన్నీ పక్కన పెట్టేసింది. వంట చేయడం, అతనికి ఏం కావాలో వంటగదిలో ఏం హెల్ప్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఆమె అనుకుంది యేసే పాదాల దగ్గర అన్నీ కూడా దొరుకుతాయి అనుకుంది. ప్రియదేని బిడ్డ, ఆయన మాటలు దొరికితే చాలు నాకు అన్నీ కూడా వచ్చేసి అనుకుంది. అంతే, దేని గురించి ఆలోచించిన, వంటగది వైపు వెళ్ళలేదు, మార్తకు హెల్ప్ చేయట్లేదు. ఎక్కడుందో తెలుసా, మరియా యేసే పాదాల దగ్గరే కూర్చుంది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు వింటూనే ఉంది. ప్రియదేని బిడ్డ, ఏం మాట్లాడుతుందో ఆ మాటలు వింటూనే ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ఈ కుటుంబం అంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. అందుకే వీరు రకరకాలుగా, అంటే ఒకే విధంగా ముగ్గురు లేరు కానీ నిజంగా ముగ్గురికి ఒకే మనసు ఏంటంటే యేసయ్యని ఎంతగానో ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. యేసయ్యని వారు ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వారికి తోచిన విధంగా వారిని దేవునికి ఏం చేసి దేవుణ్ణి యేసయ్యని సంతోషపెడుతున్నారు. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సహోదరి, మనము కూడా యేసయ్యకు సంతోషపెట్టేవారిగా ఉండాలి, యేసయ్యను సంతోషపెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యకు సహాయకరంగా సేవకులు సహాయకరంగా ఉండాలి, సేవకులకు పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంకోసారి చదువుదాం. లూకాసు వార్త 8:3 వచనం చదవండి దయచేసి. 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. వారందరూ ఏం చేస్తారంట, తనకు కలిగిన ఆస్తితో వారికి ఏం చేస్తారంట, ఉపచారం. అంటే దేవునికి యేసయ్యకు ఉపచారం చేసే వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. మన పాత నిబంధనలో మనం చూస్తే కదా, ఓల్డ్ టెస్టమెంట్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎలాంటి మనసు ఉందంటే యేసయ్యకు దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. తన భర్తతో చెప్తుంది ఆమె, అయ్యా మన ఇంటికి ప్రతిసారి ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా సేవకుడు ఉన్నాడు కదా, ఆయన చాలా కష్టపడుతున్నాడు, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏమి లేదు కాబట్టి మన ఇంటి మీద ఒక చిన్న గదిని పెట్టుకుందాం, గదిని నిర్మించుకుందాం. ఆయన వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉంటాడు, బల్ల, ఒక దీపస్తం, మంచము ఇవన్నీ పెడదాం. ఆయన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు, ఆ మేడ గది మీద రెస్ట్ తీసుకొని వెళ్తాడు అని ఏం చేసింది ఈ స్త్రీ తన భర్తతో చెబుతుంది. హల్లెలూయా. తన భర్తతో చెప్తుంటే భర్త ఏమన్నాడు, ఒక మంచి జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె. హల్లెలూయా. దైవ సేవకులంటే ఎంతో ఇష్టము, దైవ సేవకులకు ఉపచారం చేసే స్త్రీగా ఉంది, దైవ సేవకుల యొక్క ఆ బాధను తెలుసుకున్న వ్యక్తిగా ఉంది ఆమె. అందుకే చెప్తుంది భార్యగా తన భర్తకు చెప్తుంది, అయ్యా మన సేవకునికి ఒక మేడగది మీద, మన ఇంటి మేడగది మీద ఒక రూమ్ని కట్టేద్దాం, అక్కడ మంచము, బల్ల, దీపస్తం అన్నీ పెడదాం, ఆయన వచ్చినప్పుడు మన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు, మేడగది మీద రెస్ట్ తీసుకుంటాడని ఒక చిన్న సలహా చేస్తే ఆ వ్యక్తి తన భర్త ఏం చేశాడు, ఆమె చెప్పినట్టుగానే ఆ ఇంటి మేడగది మీద ఒక రూమ్ కట్టించాడు. అందులో మంచము, బల్ల, దీపస్తం అన్నీ కూడా ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది ప్రియదేని బిడ్డ. నిజంగా ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాడు, ఆ ఇంట్లోనే ఆ మేడగదిలో రెస్ట్ తీసుకునేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు. ఎంత అద్భుతమైన విషయం.
హల్లెలూయా. ఒకటి ప్రియ సోదరి, ఈరోజు మన జీవితాల్లో స్త్రీలుగా మనం ఇలాంటి మనసు కలిగి ఉండాలి. మన భర్తలకు చెప్పాలి. కొన్నిసార్లు భర్తలకు తెలియదు, కొన్నిసార్లు అంతా వాళ్ళు ఆలోచించరు. కొన్నిసార్లు స్త్రీలుగా మనం ఆలోచించాలి. సేవకులకు ఏం అవసరమో, వారికి ఎలాంటి అవసరత కలిగి ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు, కొన్నిసార్లు మన స్త్రీలుగా బాగా అర్థం చేసుకుంటాం, పురుషులు అంతా అర్థం చేసుకున్నారు. అయితే ఈరోజు ఒక భార్యగా నువ్వేం చేయాలి, నీ భర్తకు మంచి సలహాలు కలిగి మంచి సలహాలు ఇవ్వాలి. మన సేవకులు ఉన్నారు, వానికి ఏం కావాలో అడిగి కనుక్కో. ఇప్పుడు ఏం కావాలి, ఏం అవసరం ఉందో మీరు తెలుసుకోండి అని ఒక భార్యగా నీ భర్తకు చెప్పాలి, సలహా ఇవ్వాలి. అది ఎంతో అద్భుతమైనది. హల్లెలూయా. ఎవరికి సాయం చేస్తున్నావు తెలుసా? సేవకులు కాదు, దేవునికి నువ్వు సాయం చేస్తున్నావు. హల్లెలూయా. సేవకులను కాదు పోషించేది, దేవుని పోషిస్తున్నావు, యేసయ్యని పోషిస్తున్నావు. కొన్నిసార్లు అనుకుంటుంటారు చాలామంది, నేను వారికి వీరికి సేవకులకు నేను ఇచ్చానంట. సేవకులు కాదు ఇచ్చేది, దేవునికి ఇస్తున్నావు. అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు మనసులో జ్ఞాపకం. నేను సేవకులు కాదు, నా ఆ పాస్టర్కి ఈ పాస్టర్కి కాదు నేను ఇచ్చేది, దేవునికి ఇస్తున్నానన్న మనసు మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ప్రియదని బట్టి ఆ విధంగా ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు మాట్లాడుతుంటే ఎన్నోసార్లు మనము ఏం చేస్తుంటాం తెలుసా? మనం అంతగా పట్టించుకోం. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు సేవకులు, వారి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో. వారికి ఎలాంటి ఇబ్బందులు వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారు, కొన్నిసార్లు తెలియని విధంగా ఉంటాం ప్రీతి. అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, వారు నువ్వు దగ్గరికి వెళ్ళి వారి దగ్గరగా చూసి తెలుసుకోవాలి. కొన్నిసార్లు నీ భర్తకు నువ్వు సలహా ఇవ్వాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన దగ్గరకు వెళ్ళు, చర్చ్ దగ్గర, మందిరాన్ని దగ్గర వెళ్ళు, వారికి ఏం కావాలో, పరిచయలు ఏమి ఇబ్బందుల్లో తెలుసుకో. ఒకవేళ చేతనితే మనం సాయం చేద్దాం, ఒకవేళ చేత కాకపోతే మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. వారి సేవలో తిరుగుతుంటారు, వారి గురించి మనం ప్రార్థన చేస్తాం, లేకపోతే వారి హెల్త్ గురించి ప్రార్థన చేద్దాం. ఇలాంటి సలహాలు ఒక భార్యగా నువ్వు ఇవ్వాలి ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. నువ్వు దేవుని తెలుసుకునే బిడ్డగా నువ్వు ఇలాంటి సలహాలు నీ భర్తలకు ఇవ్వాలి. ఈరోజు ఇస్తున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నోసార్లు ఇలాంటి నిజంగా ఆలోచన మనకు రావు. అందుకే ప్రభు రోజు అందుకే ఈ కొత్త నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన స్త్రీలు ఏం చేసిన పరిచర్యలో యేసు ప్రభువాన్ని వారు పోషించారు. అందుకే అంటున్నాడు, నిజంగా వారి ఆస్తిని ఏం చేశారంటే, వారు ఆస్తితో వారికి ఏం చేశారు? ఆస్తినిచ్చి వారికి ఉపచారం చేశారు. డబ్బే ఇవ్వాలి అని ఏమీ లేదు, ఎక్కడ రాయలేదు. ఇక్కడేమో వేరే ఆస్తిని ఇచ్చారు. చక్కటి అద్భుతమైన విషయం. ఈ స్త్రీలు ఎందుకంటే యేసుప్రభు వారు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి వారు ఏం చేశారు? వారు ఆస్తినిచ్చి యేసేకి ఏం చేశారు? ఉపచారం చేశారు. అది మంచిదే. కానీ ఇక్కడ ఈరోజు మనం ప్రభు మాట్లాడుతున్నాడు, మనం డబ్బే ఇవ్వాలని లేదు ప్రియమైన బిడ్డ. నీ వల్ల ఏమవుతుందో, నువ్వు ఏమి చేయగలవో అన్నీ కూడా చేయాలి ఆయన కొరకు. నువ్వు ఏం చేయగలవో అన్నీ కూడా ఎప్పుడైతే చేస్తావో నువ్వు యేసేకు ఉపచారము చేసినట్టు అవుతావు ప్రియమైన బిడ్డ. నువ్వు ఎవరికి చేసే మనుషులు కాదు, యేసేకి ఉపచారం చేసిన వ్యక్తిగా నువ్వు అవుతావు. అందుకే మనం చూడండి దేవుని వాక్యంలో గలతీలు రాసిన పత్రిక, గలతీ 6వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హల్లెలూయా. ఇంకోసారి చదువుదామా, గలతీ 6:6. వాక్యోపదేశము పొందువాడు, జాగ్రత్తగా ఆలకించండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మనం ఇస్తున్నామా? ప్రభు ప్రశ్న వేస్తున్నాడు ఈ మాటను బట్టి. మనం ఇస్తున్నామా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఉపదేశిస్తున్నా నీ సేవకునికి ఏం చేయాలంట? మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. మన సంఘంలో కూడా చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు, చాలామంది మన సంఘ సభ్యులు, కొంతమంది ఆహార పదార్థాలు తీసుకుని వస్తుంటారు, పండ్లు తీసుకొస్తుంటారు, లేకపోతే రకరకాల మంచి పదార్థాలు సేవకులు తినమని తీసుకొస్తూ ఉంటారు. నిజంగా ఎంతో అద్భుతమైన విషయం. అందుకే ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ఇక్కడ అంటున్నాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములతో భాగమియ్యవలెను. హల్లెలూయా. మనం తెలుసో తెలియక ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కదా. వాక్యం కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు,
కానీ తెలుసో తెలియక ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. నిజంగా ఎంతో అద్భుతమైన సంగతి ప్రేద, ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం. అందరూ బట్టి ఎంతగానో స్తుతిస్తున్నారు. కొంత మన చర్చ్లో, మన సంఘంలో చాలామంది సేవకులు తినాలి అని వారు ఎన్నో ఆహార పదార్థాలు రకరకాలవన్నీ కూడా తీసుకొస్తుంటారు. నిజంగా దేవుడి వాక్యాన్ని వారు ఏం చేశారు? ఖచ్చితంగా పాటించారు. హల్లెలూయా, ఖచ్చితంగా పాటించారు. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. అందుకే చూడండి, ఆమె ఇందాక నేను చెప్పుకున్న పాత నిబంధన గ్రంథంలో ఆ స్త్రీ ఏం చేసి మిద్దె మీద ఒక మేడ గది కట్టించింది. ఆ గదిలో మంచం బల్ల ఏంటి లైట్ దీపము అన్నీ కూడా ఆయనకు ఏం కావాలో అన్నీ కూడా సిద్ధపరిచింది. ఆయన వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు చక్కగా మేడగదిలో విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి ఉండి వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా జరిగేది. కొద్ది రోజుల తర్వాత ఆ స్త్రీకి ఆ సేవకుడు అడుగుతున్నాడు, ఈమెకి ఏమన్నా కొదవ ఉందా? చూడండి, ఈ వ్యక్తి, ఈ స్త్రీ యేసేని గురించి, దైవ సేవకుడి గురించి ఆలోచిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ స్త్రీ ఏం చేస్తుంది? దైవ సేవకుని గురించి ఆలోచిస్తుంది. ఆయన కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కనీసం ఒక గది కూడా లేదు. కాబట్టి గదిని కట్టిద్దామని తన భర్తతో ఏం చేసి సలహా ఇస్తుంది. అంటే ఈ స్త్రీ దైవ సేవకుని గురించి ఆలోచించింది. సలహా మేరకు ఏం చేశాడు? తన భర్త ఏం చేశాడు? ఆమె సలహా మేరకు ఒక గదిని కట్టించాడు, అన్ని చేసాడు. ఆయన సేవకుడు వచ్చేవాడు, వెళ్తుండేవాడు, విశ్రాంతి తీసుకుని వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు సేవకునికి ఆలోచన వచ్చింది, ఈమెకు ఏమి కొదువుగా ఉంది, ఈమెకి ఏమైనా కొదువుగా ఉందా? ఆమె మాత్రం దాని గురించి చెప్పట్లేదు. ఆమెకు పిల్లలు లేరు, దాని గురించి ఆమె చెప్పలేదు. ఎంత అద్భుతమైన విషయం! హల్లెలూయా. చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆ కొదువు ఉంది, ఆమెకు పిల్లలు లేరు, అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంట? దైవ సేవకునితో నాకు పిల్లలు లేరు, నా గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీ కొరకు మేడ కట్టిస్తున్నాను, గది కట్టిస్తున్నాను, అవసరాలను తీరుస్తున్నాను, మీకు ఆతిథ్యం ఇస్తున్నాను, కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి కూడా అని చెప్పలేదు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఆలోచిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన విషయం. కొన్నిసార్లు మనం ఏమి ఇవ్వకపోయినా ప్రార్థన చేయండి, పాస్టర్లు ఏం చేయాలి? సేవకులు ప్రార్థన చేయాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. కానీ సంఘ సభ్యులు ఏం చేయరు. ప్రార్థన అవసరాలు కోరుతూ ఉంటారు, ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎవరు? సేవకులు. కానీ సంఘ సభ్యులు ఏం చేసి ఉపవాసం ఉండరు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయము, నాకు ఈ అవసరత ఉంది, ఈ బాధ ఉంది, ఇబ్బంది ఉంది అని ఏం చేస్తుంటారో ప్రార్థన అవసరాలు కోరుతుంటారు. ఇక్కడ ఆలోచిస్తుంటే ఎంత అద్భుతమైన స్త్రీని ఒకసారి ఆలోచించండి. ప్రియదే, తన మనసులో ఉన్న బాధను ఏం చేయలేదు? సేవకులు చెప్పలేదు. కానీ సేవకులు ఎలాంటి వారో తెలుసా? దే ఆర్ అంబాసిడర్స్. వారే దేవునికి ప్రజలకు వారు మధ్యవర్తులు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ప్రజలకు వారు మధ్యవర్తులు. దేవుని దగ్గర నుంచి వచ్చే మెసేజ్లు వారు ప్రజలకు అందించేవారు, ప్రార్థన చేసేవారు, యాజకత్వం చేసేవారు. హల్లెలూయా. నిజంగా ఆమెకున్న ప్రాబ్లం గురించి ఏం చెప్పలేదు, కానీ సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు మన దేవుడు. ప్రియదేని బిడ్డ, దైవ సేవకులు అంటే ఇంకా గొప్ప సంగతి. ఆయన దైవ సేవకులు ఆమెకి ఏం కొదవ ఉందో తెలుసుకున్నాడు. వెంటనే అన్నాడు, వారి సేవకులతో అంటున్నారు, ఆమెకి ఏమైనా కొదవ ఉందా అని అడిగాడు. అంటే ఆమె ఇంతగా నాకు హెల్ప్ చేస్తున్నా, ఆతిథ్యం ఇస్తున్నా, ఆమెకు కూడా ఏమైనా చేయాలన్న ఆలోచన కలిగింది సేవకుల్లో. ప్రియదేని బిడ్డ కలిగి అడుగుతున్నాడు, అయ్యా ఆమెకు పిల్లలే, సరే నెక్స్ట్ సంవత్సరానికి ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగానే నెక్స్ట్ ఇయర్కి ఒక కుమారుడు ఆమెకు పుట్టాడు. దేవుడు ఆమెకు ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. సరే, కుమారుడు పెరుగుతున్నాడు, పెద్ద అవుతుంది. చూడండి, దేవుణ్ణి, యేసయ్యని పోషిస్తున్నాడు, దైవ సేవకుని పోషిస్తున్న స్త్రీ ఈమె. అందుకే ఆమె జీవితంలో వచ్చిన ప్రతి అబ్స్టాకిల్, ప్రతి ఆటంకాలు, అడ్డంకాలు అన్నీ కూడా దేవుడు ఏం చేసి తీర్చివేస్తున్నాడు. ఆమెకి ఏం సమస్యలు వచ్చినా వాటన్నిటినీ దేవుడు తీర్చివేస్తున్నాడు. అందుకే కొన్ని రోజుల తర్వాత వాడు చిన్నోడు కొంచెం పెరుగుతున్నాడు. ఒకసారి వాడికి తలనొప్పి వచ్చిందంట. తలనొప్పి వస్తుంటే తల పట్టుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. డాడీ నాకు తలనొప్పి ఇస్తుందంటే సరే అని చెప్పినాడు. సరే అని ఏం చేసాడు? ఆయన ఏం చేసాడు? వారి అమ్మ దగ్గరికి పంపించాడు. తల్లి దగ్గర పంపిస్తే తల్లి మీద పడుకున్నాడు వాడు, చిన్న కొడుకు పడుకుని అట్లనే ఏమయ్యాడు? ఆ ఒడిలోనే చనిపోయాడు కొడుకు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆమె చనిపోయిన కుమారుని తీసుకొని ఎవరి దగ్గరకు వెళ్ళింది? దైవ సేవకుని దగ్గరకు వెళ్ళింది. దీని గురించి ఆలోచిస్తుంటే ఎంత ఆశ్చర్యమో. ప్రియదేని, తన భర్తకు చెప్పలేదు. అక్కడ
కుమారుడు చనిపోయాడు అని తన భర్తకు చెప్పకుండా ఆ కుమారుని, చనిపోయిన కుమారుని దైవ సేవకుల దగ్గర తీసుకువెళ్ళి నిజంగా ఏం చేసిందంట, ఎక్కడైతే చూడండి ఆ కొడుకుని, చనిపోయిన కుమారుణ్ణి ఆ మేడ గది మీద ఆ కొడుకుని పడుకోబెట్టింది. హల్లెలూయా. పడుకోబెట్టి ఆ దైవ సేవకుడు వచ్చి ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే అతని మీద పడుకొని ఇట్లా ఊదాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ఊదాడు. అతనిలో ఆ చిన్న బాబులు ఏమొచ్చింది, జీవం వచ్చింది. చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు, చనిపోయిన ఆ చిన్న కుమారుడు ఏమయ్యాడు, తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. దేవునికి ఆతిథ్యం ఇస్తే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు, మనుషులకు మనం సాయం చేయలేదు ఎప్పుడు అనుకోవద్దు అండి. మనుషులకి సాయం చేస్తున్నాను, దేవునికి నేను ఇస్తున్నాను, దేవునికి సాయం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. కేవలము మనకు వచ్చిన ఆ సంపాదనలో మనం దశమ భాగం ఇవ్వడమే కాదు, అన్ని పదార్థాల్లో కూడా మనం ఏం చేయాలంట, భాగం ఇవ్వవలను. మనకు తెలిసింది ఏంటి, దశమ భాగం. ఎప్పుడు పాస్టర్ గారు దశమ భాగం చెప్తూ ఉంటారు, ఎప్పుడు నాకు డబ్బులు కొద్దిగా తక్కువ ఉన్నాయి అందుకే అడుగుతున్నారు కాదు. హల్లెలూయా. దశమ భాగం అనేది ఒక అంటే మనకున్న దాంట్లో దశమ భాగం ఇవ్వడం అది ఒక రూల్, ఒక ఆజ్ఞ. హల్లెలూయా. కొత్త నిబంధనలు మనం చూస్తే దశమ భాగం కాదు, మనం ఏం చేయాలంటే వాళ్ళ అపోస్తులు కదా, వాళ్ళు ఏం చేశారు, చరస్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాలు ఎదుట పడేశారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ఇక్కడ వారు మంచి పదార్థములు అన్నిట్లో వారు ఏం చేస్తారంట, భాగం ఇచ్చారు, ఇవ్వవలెను. హల్లెలూయా. మలాకులు మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంట, మనకు వచ్చిన దాంట్లో మనం దశమ భాగం 10వ భాగం దేవునికి ఇవ్వాలి. ఇంకో మాట ఉన్నాడు, ఇచ్చి దేవుణ్ణి ఏం చేయాలంట, శోధించాలి. ఇవ్వకుండా శోధిస్తుంటాం మనం, దశమ భాగం ఇవ్వకుండా మనం శోధిస్తుంటాం. అది చాలా ప్రమాదకరం, భయంకరమైన మనసు. ఇవ్వకుండా దేవుని ఏం చేసి శోధిస్తుంటాం. కేవలం దశమ భాగం ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటాం, ఇవ్వట్లేదు చాలామంది. కానీ ఇక్కడ అంటున్నాడు, మంచి పదార్థములలో కూడా భాగం ఇవ్వవలను. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, ఇక్కడ ఈ పాత నిబంధన స్త్రీల పరిచర్య చేసేవారు యేసు ప్రభువాన్ని వాళ్ళు ఏం చేసి పోషిస్తున్నారు. ఎట్లా అంటే వారి ఆస్తిలో ఏం చేస్తారంట, యేసయ్యకి వారి ఉపచారము చేయిచుండిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి ప్రభు మాటలు. అందుకే చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి దయచేసి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 15 to 18. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. పౌలు భక్తుడు ఎంత చక్కటి మాటలు రాస్తున్నాడో. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇక్కడ అంటున్నాడు,